నంద్యాల స్థానిక సాయిబాబా నగర్ తిక్కస్వామి ఉరుసు వద్ద బాలగణేష్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా రెండో రోజు కావడంతో హోమాలు నిర్వహించారు. భారీ ఎత్తున భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ 11 సంవత్సరాల నుండి వినాయక చవితి పండుగ రోజు భక్తి శ్రద్ధలతో వినాయకుని విగ్రహం ఏర్పాటు చేయడం జరుగుతుందని, వినాయకుని ఆశీస్సులు రైతులకు ప్రజలకు ఉండాలని ఈ రోజు హోమాలు నిర్వహించడం జరిగిందని, అదేవిధంగా కోలాటం, చెక్క భజన, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, వినాయకుని అనుగ్రహంతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని తెలిపారు. देवस्य गृहे సాయిబాబా నగర్ లో బాలగణేశుడు యూత్ వారి ఇక్కడ తిక్కస్వామి దర్గా దగ్గర 11వ సంవత్సరము యథావిధిగా విఘ్నేశుని ఇక్కడ ప్రతిష్ఠించినారు. ఇప్పుడు 11వ సంవత్సరం అని చెప్పేసి ఈ రోజు గణపతి హోమాలు, లక్ష్మీ హోమం, రుద్ర హోమము అన్ని చేపించారు. ఇక్కడ హోమాలన్నీ జరిగినాయి. ఇక్కడ భక్తులు, కమిటీ మెంబర్స్ బాగా చేసి ఇక్కడ మంచిగా హోమం జరిపించారు. సాయిబాబా నగర్ లో తిక్కసాం దర్గా దగ్గర ఉన్నటువంటి మన గణేష్ మహారాజును ఇక్కడ మామూలుగా ప్రతి సంవత్సరం పెట్టినటువంటి విధంగానే ఇప్పుడు ఈ సంవత్సరం 11వ సంవత్సరం కాబట్టి ఈ సంవత్సరం మేము ఏకాదశి సంవత్సరం అనేసి గణపతి, లక్ష్మీ గణపతి, నవగ్రహాలు, రుద్రహోమము, దుర్గా హోమము మొదలైనటువంటి హోమాలన్నీ కూడా చేసినాము ముఖ్యంగా. కాబట్టి ఈ యొక్క హోమానికి సహకరించినటువంటి దాతలు రాగానే ఇక్కడ కలిసినటువంటి భక్తులందరి యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము దిగ్విజయంగా నెరవేర్చడం జరిగింది. అలాగనే దీనికి సహకరించినటువంటి శ్రీనివాసుల దంపతులు మరియు ఇక్కడ కమిటీ సభ్యులందరూ కూడా సహకరించి నిర్వహించడం జరిగింది.